జగిత్యాల పట్టణ మాస్టర్ ప్లాన్తో ఏ ఒక్క రైతుకు నష్టం కలగకుండా చూస్తానని, ముసాయిదా రద్దు చేయిస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. రైతుల సెంటు భూమి పోనివనని అన్నారు. 20 ఏళ్లకోసారి మాస్టర్ ప్లాన్ రూపొందించుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని, ఆ దిశలోని ఓ సంస్థ సర్వే చేసిందని ఎమ్మెల్యే చెప్పారు. మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో కొందరు అధికారుల పొరపాటు జరిగిందని, ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని, ఇందులో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని సంజయ్ కుమార్ వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పినట్టే తాను బాధ్యత వహిస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు. రేపటి నాడు రీసబ్మిట్ చేసేటప్పుడు 60 రోజుల తర్వాత మళ్ళీ పంపేది ఉంటుంది. మాస్టర్ ప్లాన్ రాలే, పంపేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇంత స్పష్టంగా చెప్తున్నా, మొన్న కూడా చెప్పినా, ఈరోజు మరీ స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం. రెండవది, మాస్టర్ ప్లాన్ అనేది 20 సంవత్సరాలకు ఒకసారి చేయాలనేది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ నుంచి మనకు అక్కడ నుంచి అప్పుడప్పుడు రిమైండర్స్ కూడా వస్తూ ఉంటాయి. అట్లనే 2015లో కూడా వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ చేయాలి. దాంట్లో భాగంగా గైడ్ లైన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. చిన్న పట్టణాలు అంటే ఎట్లా ఇవ్వాలి, మధ్యతర ఎలా ఇవ్వాలి, పెద్ద ఇవ్వాలి. అంటే ఉదాహరణ జగిత్యాల ఉంటే మీడియం టౌన్ కింద వస్తుంది, 1,00,000 పైన జనాభా. 45% రెసిడెన్షియల్ ఇవ్వాలి, 4-6% కమర్షియల్, 7-9% ఇండస్ట్రియల్, పబ్లిక్ సెమీ పబ్లిక్ 6-8%, రిక్రియేషనల్ 12-14%, ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్